గత ఫీల్డ్ ఆఫీసర్ గారు తాతిపూడి వీరబాబు గారు కాలువ పనుల నిమిత్తం చేసేవన్నీ కూడా వాళ్ళ సొంత చేలో పైరు చేను వేయించుకోవడం, సొంత కాలువగొట్లు వేయించుకోవడం, గడ్డి మెట్ల నిమిత్తం మట్టి దెబ్బలు వేయించుకోవడం కూడా కూలీలతో జరిగింది. 100 రోజుల పని నిమిత్తం కూడా మాకు 30 రోజుల పని చెప్పడమే జరుగుతూ ఉండేది. గత కాలువ పని స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అవకతవకలు జరుగుతూ ఉండే. ఎన్నిసార్లు అడిగినా కూడా పని ఇన్ని రోజులు ఉంది, కాలువలు ఎక్కడా లేవు, మేము ఏం చేయం అని చెప్పేవారండి. పనిలోకి వెళ్ళినట్టు వాళ్ళకి వారం రోజుల పని డబ్బులకి అప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అండి, ఇప్పుడు అకౌంట్ లో పడుతుంది, అప్పుడు అకౌంట్ లో పడేది కాదు. పంచాయతీ ఆఫీస్ దగ్గర రామాలయం దగ్గరికి వెళ్ళి రామాలయం గారిలో సిగ్నల్ పట్టలేదని చెప్పేసి వారం రోజులు పని చేస్తే 3 రోజులకు మాత్రమే డబ్బులు వస్తూ ఉండేయండి. అలా అది అన్యాయం మాత్రం, అది అన్యాయం అందరికీ తెలుసు, వ్యవస్థ అందరికీ తెలుసు, నాకు ఒక్కడికే కాదు. ఇక్కడ తీసుకున్న బాధ్యులు కూడా చాలా మంది ఉన్నారు. అఫ్కోర్స్ నేను కాలువ పనికి కూడా వెళ్ళను, నాకు ఇంటి ఆపిద పనులు మాత్రమే నాకు ఉపాధి హామీ పని డబ్బులు పడ్డాయి. ఎప్పుడో వెళ్తే వారానికి ఒకసారి 2 రోజులు వెళ్తాను, ఆ డబ్బులు మాత్రమే పడతాయి నాకు. రెండో విషయం ఏంటంటే కాలువ పనికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఏ రోజు కూడా, అంటే మా ఒక్కరనే కాకుండా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి 100 రోజుల పనికి మాత్రం 30 రోజులు, 40 రోజులు, 20 రోజుల పని మాత్రమే జరిగింది. ఇది ఎగ్జాక్ట్ అందరికీ కరెక్ట్. ఇది కాబట్టి ఎవరినైనా మీరు అడగచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి మాట నేను ఒక్కళ్ళించి ఎందుకు చెప్తున్నానంటే జరిగిందంతా యథార్థం అండి. ఇదంతా పార్లు కానీ, గుణపాలు కానీ, ఏం కానీ, తట్లు కానీ ఎవరికి కూడా ఏ రోజు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఎప్పుడైనా ఈ రోజు కూడా నాకు జాబ్ కార్డు, ఈ రోజు కూడా జాబ్ కార్డు లేదు. అయినా సరే మా అమ్మ నాన్న వాళ్ళు జాబ్ కార్డులో పెట్టి చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్ కార్డు నేను ఇన్స్టాల్ చేసుకుంటే జాబ్ కార్డు వచ్చింది. ఇప్పుడు వరకు కూడా మాకు పని లేదు. కొత్తగా పని చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మీకు జాబ్ కార్డు లేదు, జాబ్ కార్డు తీసేసారు, మేము ఏం చేయమని చెప్పేసి వివరణ జరిగింది. ఇంతేకాకుండా ఈ కాలువ పని విషయంలోకి వస్తే నానే కాకుండా నాతో పాటు చాలా మంది ఇదే గ్రామంలో పనులు ఉండి కూడా లేకనంత వాళ్ళు ఉన్నారు. చాలా మంది పనికి రాకుండా ఉపాధి హామీ పనులు అకౌంట్లు వేయించుకొని డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ కాలం 35% వెళ్తాం కదండి. ఒకనాడు వెళ్ళామనుకోండి, ఒకనాడు వెళ్ళినప్పుడు మనకి 6 రోజులు పడిపోయి వచ్చి ఒక్కరోజు నాకు వచ్చి 150 అంత ఎక్కువ ఇప్పుడు పడలేదండి. మొత్తం ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే పద్ధతి. ప్రతి ఒక్కరికి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఆటోకి మూలకి పడిపోతుంది. పని చేయని వాళ్ళకి 100 వచ్చేస్తుందండి. మేము కట్టబడి మొత్తం 4 పని చేసినా 10 రోజులు 30 రోజులు వస్తున్నాయి. మాకు రావట్లేదండి. ఇదే రకంగా దొబ్బేస్తున్నారండి. ఇంకా పడలేదు, మన ఊళ్ళో కాల పడలేదు, 10 రోజులు ఇదే చేస్తున్నారు. ఉపాధి పథకం పెట్టడానికి ఏం లేదు, ఎక్కడ పెట్టుకుంటున్నారు. మొత్తం ఎప్పుడు కూడా మొత్తం 150 పేర్లు వేసుకుంటారు కానీ పనిలోకి వెళ్ళాడు ఎవరు లేడు. ఆ రకంగానే జరిగిందండి ఇప్పుడు వరకు. ఎక్కమెట్లో పడియండి 150 అంతే అండి, ఎక్కువ కాదు. ఏంటి అత్తే పడ్డాయనివారండి, మీరు పని చేయలేదు పడలేదు అనేవారు. మచ్చలు వేసుకోకపోతే మరి ఒకనాడు వెళ్తే 12 రోజులు పడిపోయి కదండి. మచ్చలు వేసుకోకపోతే వెళ్తే ఒక్క రోజుతో పడాలండి. వెళ్ళిన రోజే పడి వెళ్ళని రోజులు లేవు. ఆ రకంగానే ఉందండి. ఎప్పుడు అదే పని, ఎప్పుడైనా పని లేదు అంటాం. వికలాంగులు అంటూ ఒక 70 మంది 60 మంది పెట్టి చేయించుకోవడం కానీ మరి పని అయితే ఇంకా లేదండి. అలా జరిపోయారు. పనిలోకి వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కూడా కావాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారండి. అంతే. ఈ పార్టీ పూర్వకంగానే జరిపోయారండి. పార్టీలే వీళ్ళు అంతే అండి. ఏం చేయాలండి, అది ఉండకూడదు, అవి అయితే ఉండకూడదండి. ఇప్పుడు మామూలు కొత్త వాళ్ళని ఎవరైనా పెట్టాలి అండి. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అండి. అది న్యాయం అండి. మాకు మామూలుగా పనిలోకి వెళ్ళినప్పుడల్లా పడాలండి. మొత్తం ఇప్పుడు ఎంత పడుతుందో అంత పడాలి. వెళ్ళిన రోజునే పడాలి, వెళ్ళిన రోజున పడకూడదు. వెళ్ళిన రోజున పడాలండి, వెళ్ళిన రోజున పడక్కలేదు. మనం ఇవ్వకూడదు, చేసిన దానికి ఇస్తే చాలు. గత 20 సంవత్సరాలుగా ఎన్ఆర్జీఎస్ పథకంలో 2 కోట్ల అవినీతి జరిగిందని మేము గత 20 సంవత్సరాల ముందు పీడీ గారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేసాం వాళ్ళకి. అప్పుడు 2018లో వారికి షోకాస్ నోటీసులు జారీ చేసి ఆయన్ని విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా వారిని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. విధుల్లో తీసుకోవడం జరిగిన తర్వాత వారు మరి ఎటువంటి అవినీతి చేశారో
మరి వారికే తెలిసింది, ఎందుకంటే మా దగ్గర ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. అలాగనే వారు ఒక పార్టీకి కొమ్ము కాసి బీకొత్తూరు గ్రామంలో ప్రజలకు ఎవరికి కూడా ఉపాధి హామీ పథకంలో కూలీలు కనిపించకుండా వారిని ఇబ్బంది పెట్టారు గత 5 సంవత్సరాల్లో. అలాగనే మొన్న 2013 నుంచి 2023 నుంచి 24 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 అవినీతి చేశారండి. ఇది మరి మన పిఠాపు నియోజకవర్గ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతి పత్రం సబ్మిట్ చేసాము. అలాగే మర్రెడ్డి గారికి కూడా ఇన్ఛార్జ్ గారు కూడా ఇచ్చాము. అలాగనే మన ఎంపీ గారికి కూడా మరి ఇన్ఫార్మ్ చేసాము. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి అధికారానికి లోబడి వీళ్ళు మళ్ళీ మన వైఎస్ఆర్ లో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చారండి. అంటే ఈ బీకొత్తూరు గ్రామంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కమ్ము కాసి ఇక ఎన్ఆర్జీఎస్ లో ఉన్న పీఎల్ అసిస్టెంట్ గారు మరి ప్రజలందరితోటిని రాజకీయం చేయించి ఎవరికి పనులు ఇవ్వకుండా వారి స్వలాభం కోసం అధికారం ఎటువైతే ఉందో అటువైపు మరి ఆ అధికారాన్ని వినియోగించి దుర్వినియోగించేసి ఈ యొక్క చేసిన అవినీతి అందరినీ కప్పిపుచ్చుకుంటారు చూస్తున్నారు. ఈ రోజు ఆడిట్ జరుగుతుందని ఊళ్ళోను, అలాగే ఎంక్వైరీ జరుగుతుంది, ఏపీడీ వారు వచ్చారు, వాళ్ళకు కూడా ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ స్వలాభం కోసం మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ చేయించుకుని మళ్ళీ కొత్తూరులో యథావిధిగా తన మరి ఎఫ్ఏని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలని చూస్తున్నారు. అలాగే ఏమి జరగకుండా మేము మీడియా మిత్రులకి అలాగే డిప్యూటీ సీఎం గారికి మేము ఒక వినతిస్తున్నామండి. ఇది లోతుగా దర్యాప్తు చేసి మా బీకొత్తూరు గ్రామానికి ఒక మంచి ఫీల్డ్ ఆఫీసర్ని వేయవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నారు, వాళ్ళని వెంటనే డిటైన్ చేసి వారి ప్లేస్ లో మంచి ఒక ఇప్పటి వరకు 2 కోట్లన్నర అవినీతి జరుగుంటుంది సార్. ఇది డిప్యూటీ సీఎం వరకు వెళ్లకుండా లోకల్ నాయకులు అలాగే ఎవరి పేరు చెప్పకూడదండి, వాళ్ళందరినీ ప్రలోభం పెట్టి ప్రొలాంగ్ చేసి ఒక 1 వీక్ ముందు అసలు ఈ ఆడిట్ జరగాలి కానీ జరగకుండా ఆప్ చేశారు. కానీ ఈ ఆడిట్ లో చాలా మంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ మేము న్యాయం జరగకపోతే రేపు సోమవారం నాడు మంగళగిరిలో గ్రీవెన్స్ ఉందండి. మా ఊరి నుంచి సుమారు 200 మంది బస్సుల మీద డిప్యూటీ సీఎం గారికి వినతి ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒకవేళ మాకు న్యాయం జరగలేని పక్షంలో కింద స్థాయి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి దోమా పీడీ గారు స్థాయి వరకు ఇది ఒక ఇంటర్లింక్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జాబులకి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తి చేసి బీకొత్తూరుకి న్యాయం చేయవలసిందిగా డిప్యూటీ సీఎం గారికి అలాగే మా పిఠాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస గారికి మరి కాకినాడ పార్లమెంటరీ సభ్యులు ఎంపీ గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ విన్నవించుకుంటున్నాం. నమస్కారం. అవినీతి అంటే అండి ఉపాధి హామీ పరీక్ష జరిగిస్తారు, పర్సన్ ఇక్కడ ఉండడండి కానీ అటెండెన్స్ పడుతుంది. ఎవిడెన్స్ మీకు అందరికీ మీడియా మిత్రులకి అందరికీ మేము సబ్మిట్ చేస్తాం. ఇది లోతుగా దర్యాప్తు చేయండి. అలాగే సార్ నెక్స్ట్ ఇంకుడు గుంతలు లాస్ట్ లో ఇంకుడు గుంతలు తీశారని చెప్పారండి. ఇంకుడు గుంతలు అసలు తీయలేదు. మా దగ్గర దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి. ఓకే సార్, లోతుగా దర్యాప్తు చేసి మా బీకొత్తూరు గ్రామానికి మంచి వస్తుందా. అలాగే సార్ బాత్రూమ్లో జరిగినాయి సార్, సీసీ రోడ్ లో జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ ఆర్బీకేలో కూడా 130 క్యూబిక్ మీటర్ల మీద పెట్టి 110 మీటర్లకి క్యూబిక్ మీటర్లకి వాళ్ళు ఎస్టిమేషన్ నుంచి డబ్బులు దబ్బేశారు. ఇందులో ఉంది సార్, మీరు ప్రతిదీ కూడా ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, మీకు సబ్మిట్ చేస్తే లోతుగా దర్యాప్తు చేయండి. దోమపీడి గారు కూడా మేము అదే చెప్తున్నాం, దీని మీద స్వల్పంగా ఏమి దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు. అలాగే సార్ మరి తన సొంత పొలంలో ఉపాధి పథకం కూలీలు తీసుకెళ్లి తన సొంత పొలంలో పని చేయించుకునేవారండి. అలాగనే నెక్స్ట్ చాలా మందికి పని కల్పించకుండా మీ జాబ్ కార్డు లేదండి, మీకు జాబ్ కార్డే లేదు, మిస్యూ చేయలేదు, మీరు టీడీపీకి పనిచేస్తున్నారు, మీరు జనసేనకి పనిచేస్తున్నారని పార్టీ పేరు చెప్పి ఆయన వాళ్ళకి ఎవరికి కూడా పని కల్పించకుండా ఈ 20 సంవత్సరాలు పెట్టి కొనసాగించారండి. అప్పుడు మాత్రం 6 రోజులకి 600 పడియండి. ఇప్పుడు ఒక శనివారం పడ్డాయి మక్షర డబ్బులండి, ఒక్కొక్కరికి 1800, 1500, 1450 పడ్డాయి. ఒకసారి వాళ్ళని అడగండి, పాత దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎంత వేరియేషన్ ఉందో, ఎంత డెవలప్మెంట్ ఉందో. ఇప్పుడు ప్రతి ఎన్ఆర్జీఎస్ కూలీలకి
ఒకసారి మీరు అడగండి, తప్పేముంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.